మనం ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా లేక నెలకు ₹1,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా సరే, మనం ఊరి నుంచి వచ్చేటప్పుడు నాన్న అడిగే మాట ఏంటో తెలుసా? ఏరా నాన్న, ఖర్చులకు డబ్బులున్నాయా అని కదా. తన జేబులో ₹100 ఉన్నా సరే తన కోసం ₹10 కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచించే నాన్న, తన ఆరోగ్యం బాగాలేకపోయినా మనకు కావలసినవి అన్నీ సమకూర్చే అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. మిత్రమా, జీవితం ఎల్లప్పుడూ రెండవ అవకాశాన్ని ఇస్తుంది. దానినే రేపు అని పిలుస్తారు. జీవితం ఓ మరచిపోలేని ప్రయాణం. ఆ ప్రయాణంలో నువ్వు నేర్చుకోవడానికి, నీకు నేర్పించడానికి కొన్ని అనుభవాలు, కొత్త పరిచయాలు, విలువైన పాఠాలు, నిన్ను హెచ్చరించడానికి గుణపాఠాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎప్పుడూ మర్చిపోవద్దు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు.